నాబార్డ్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ కింద జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు మన ఛానల్కి మీరు కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒక విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మంచి అవకాశం. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ కింద నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది నాబార్డ్కి సంబంధించి ఫుల్ ఫామ్. ఆర్డీబీఎస్ అదేవిధంగా రాజ్భాష కింద నోటిఫికేషన్ ఇది. ఆర్డీబీఎస్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. www.nabard.org ఇది అఫీషియల్ వెబ్సైటు. ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ డేట్స్ చూసుకుంటే 27 జూలై 2024 నుంచి 15 ఆగస్ట్ 2024 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే అంటే ఫిల్లింగ్ అప్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం, పేమెంట్ చేసేటప్పుడు కానీ, ఇంటిమేషన్ ఛార్జెస్ కట్టేటప్పుడు కానీ, కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్లో మీరు క్వైరీ పెట్టవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, టైం లైన్ అయితే ఇవ్వడం జరిగింది. 27 జూలై 2024 నుంచి 15 ఆగస్ట్ 2024 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, రకరకాలుగా ప్రొసీజర్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా తెలుసుకుందాం. ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. 1 సెప్టెంబర్ 2024 రోజు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇక దీనికి పూర్తి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రిజర్వేషన్ ఏ విధంగా ఉంది, గ్రేడ్ ఏకి సంబంధించి ఆర్డీబీఎస్ అదేవిధంగా రాజ్భాష మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీ పోస్టులు ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్డీబీఎస్ ఏఎం ఒకటి, తర్వాత ఏఎం రాజ్భాష ఒకటి, ఈ రెండింటికి సంబంధించి పూర్తి వేకెన్సీస్ చూద్దాం. జనరల్ కేటగిరీకి సంబంధించి 23 అన్రిజర్వ్లో ఉన్నాయి. 23 కంటే ఎక్కువ కూడా పెరగవచ్చు అనేది ఉంది. ఎస్సీలో 7, ఎస్టీ 3, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ 5, టోటల్గా 50 పోస్టులు ఉన్నాయి జనరల్కి సంబంధించి. చార్టెడ్ అకౌంటెంట్ సిఏకి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్లో 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. ఫైనాన్స్కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ టెక్నాలజీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి. అగ్రికల్చర్కి సంబంధించి 2, యానిమల్ హస్బెండరీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఫిషరీస్కి 1, ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి 1 పోస్టు, ఫారెస్ట్రీకి సంబంధించి 2 పోస్టులు, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్కి సంబంధించి 1 పోస్టు, జియో ఇన్ఫర్మేటిక్స్కి సంబంధించి 1, డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి 3, స్టాటిస్టిక్స్ 2 ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ 3 ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1 పోస్టు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అదేవిధంగా ఇంజనీరింగ్ సైన్స్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇది మొత్తం మీద ఆర్డీబీఎస్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్డీబీఎస్లో 100 పోస్టులు ఉన్నాయి. 100 పోస్టులలో అన్రిజర్వ్డ్ 45, ఎస్సీ 10, ఎస్టీ 10, ఓబీసీ 26, ఈడబ్ల్యూఎస్ 9, టోటల్గా 100 పోస్టులు ఉన్నాయి. ఇక రాజ్భాషకు సంబంధించి అన్రిజర్వ్లో 1, ఎస్సీలో 1, టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం మీద 102 పోస్టులు అయితే మనకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మొత్తం మనకు 33 పేజీల రూపంలో ఇవ్వడం జరిగింది. పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 1/7/2024 వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అప్పటి వరకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇక్కడ పోస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ జనరల్ కేటగిరీకి సంబంధించి జనరల్ పోస్టులకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీలో 60% మార్క్స్తో క్వాలిఫై అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే పీజీ అదేవిధంగా ఎంబీఏ కానీ పీజీడిఎం కానీ 55% మార్క్స్తో ఉండాలి. ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీలో 60% ఉన్న వాళ్ళేమో జనరల్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కిందనే 55% ఉండాలి. ఇక సిఏకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిఏ ఐసిఐ కూడా కలిగి ఉండాలి. ఇక ఫైనాన్స్కి సంబంధించి బీబీఏ ఉండాలి 60% మార్క్స్తో. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీబీ ఉంటే 55% ఉన్నా సరిపోతుంది. లేకపోతే 2 years ఫుల్ టైం పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఫైనాన్స్ మేనేజ్మెంట్కి సంబంధించి చేసిన వాళ్ళు కూడా ఓకే. ఫుల్ టైం ఎంబీఏ ఫైనాన్స్లో చేసిన వాళ్ళు, ఎంఎంఎస్ ఫైనాన్స్ డిగ్రీ 55% మార్క్స్తో ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్
టెక్నాలజీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 4 ఇయర్స్ బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళు టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి ఈ సబ్జెక్ట్ సంబంధించి చదివి ఉండి 60% మార్క్స్తో ఉన్నవాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితేనే 55% మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే పీజీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారం 55% మార్క్స్ ఉన్నవాళ్ళు కూడా కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 5% తక్కువ ఉంటుంది. ఇక అగ్రికల్చర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీలో 60% మార్క్స్ ఉండాలి. లేకపోతే 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్లో ఫుల్ టైం డిగ్రీ చేసిన వాళ్ళు 55% మార్క్స్తో ఉంటే సరిపోతుంది. పీడబ్ల్యూడీకి 50% ఉండాలి. యానిమల్ హస్బెండరీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. యానిమల్ హస్బెండరీ అన్న ఉండాలి. ఇది కూడా 60% మార్క్స్ ఉండాలి. ఇఫ్ ఎస్సీ ఎస్టీ అయితేనేమో 55% మార్క్స్ ఉన్నా సరిపోతాయి. లేకపోతే పీజీ చేసి వెటర్నరీ సైన్స్లో పీజీ చేసిన వాళ్ళకు కూడా 55% మార్క్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫిషరీస్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫిషరీ సైన్స్లో 60% మార్క్స్తో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే పీజీలో కూడా ఫిషరీ సైన్స్లో 55% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన జాబ్స్కి బ్యాచిలర్ డిగ్రీ ఫుడ్ ప్రాసెసింగ్లో డిగ్రీ చేసి ఉండాలి. ఫుడ్ టెక్నాలజీ కానీ డైరీ టెక్నాలజీ కానీ 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పీజీలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ 55% మార్క్స్ ఉన్నా సరిపోతుంది. ఫారెస్ట్రీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ అనే కోర్స్ చేసి 60% మార్క్స్తో ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ ఫారెస్ట్రీలో పీజీ చేసి 55% ఉంటే సరిపోతుంది. ప్లాంటేషన్ లేదా హార్టికల్చర్కి సంబంధించి హార్టికల్చర్లో డిగ్రీ చేసి ఉండాలి 60% మార్క్స్తో. లేకపోతే పీజీలో 55% మార్క్స్ ఉన్న సేమ్ సబ్జెక్టు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో జియో ఇన్ఫర్మాటిక్స్కి సంబంధించి 60% మార్క్స్ డిగ్రీ చేసి ఉండాలి. లేకపోతే పీజీలో 55% మార్క్స్తో ఇదే సబ్జెక్ట్ చేసి ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, డెవలప్మెంట్ స్టడీస్ ఈ విధమైన సబ్జెక్ట్స్ సంబంధించి 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకో. ఒకవేళ ఇదే సబ్జెక్టులలో పీజీ చేసి ఉంటే 55% మార్క్స్ ఉన్నా సరిపోతాయి. స్టాటిస్టిక్స్ సంబంధించి డిగ్రీలో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ సంబంధించి 60% మార్క్స్తో క్వాలిఫై ఉన్నా సరిపోతుంది. లేకపోతే పీజీలో 55% మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ సేమ్ 60%, పీజీలో అయితే 55% ఉన్నా సరిపోతుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితేనేమో డిగ్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు అర్హులు 60% మార్క్స్ ఉండాలి. ఒకవేళ అదే సబ్జెక్టులో పీజీ చేసి ఉంటే 55% మార్కులు ఉన్నా సరిపోతుంది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 60% మార్క్స్ ఉండాలి. ఈ విధంగా సేమ్ పీజీ చేసి ఉంటేనే 55% మార్క్స్ ఉండాలి. సేమ్ హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ రాజ్ భాషకు సంబంధించి 60% డిగ్రీలో క్వాలిఫై, ఇది ఎనీ సబ్జెక్టు ఉంటుంది. పీజీలో అయితేనేమో ట్రాన్స్లేషన్ మినిమం 1 ఇయర్ హిందీ, ఇంగ్లీష్, వాయిస్ వర్సా ఫ్రమ్ ఎనీ రికగ్నైజింగ్ యూనివర్సిటీ నుంచి ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే 1/7/2024 వరకు 21 నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది గ్రేడ్ ఏకి సంబంధించి. ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామ్లో 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాలలో ఎగ్జామ్ రాయాలి. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 20 ప్రశ్నలు 20 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు 20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 20 ప్రశ్నలు 20 మార్కులు, డిసిజన్ మేకింగ్ 10 ప్రశ్నలు 10 మార్కులు, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 ప్రశ్నలు 20 మార్కులు, ఎక్కువ సంబంధించి 40 ప్రశ్నలు 40 మార్కులు, అగ్రికల్చర్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ విత్ ఎంపసిస్ ఆన్ రూరల్ ఇండియా అనే సబ్జెక్ట్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులు. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి. ఈ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఎంపిక చేస్తారు. మెయిన్స్లో
జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, ఆన్లైన్ డిస్క్రిప్టివ్లో ఉంటుంది. 3 క్వశ్చన్లు ఇస్తారు, 100 మార్కులు ఉంటాయి, 90 నిమిషాల్లో రాయాలి ఎగ్జామ్. అది పేపర్ 1కి సంబంధించి మెయిన్స్లో. పేపర్ 2కి సంబంధించి ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. 6 క్వశ్చన్లు ఇస్తారు. ఇక్కడ 30 క్వశ్చన్లకు 50 మార్కులు ఇస్తారు, 30 నిమిషాలు రాయాలి. పేపర్ 2లో 2 ఉన్నాయి. ఇంకా మిగతా 6 క్వశ్చన్లు ఇస్తారు, 50 మార్కులు 90 నిమిషాల్లో రాయాలి. ఇది మెయిన్స్కి సంబంధించి. సపరేట్ సబ్జెక్ట్ వైజ్గా జనరలిస్ట్కి సంబంధించి అది, ఇదేమో స్పెషలిస్ట్కి సంబంధించి. పేపర్ 1లో జనరల్ ఇంగ్లీషు 3 క్వశ్చన్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. పేపర్ 2లో మాత్రం స్ట్రీమ్ స్పెసిఫిక్ పేపర్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. డిస్క్రిప్టివ్ టైప్లో 6 క్వశ్చన్లు 50 ప్రశ్నలు 50 మార్కులు. ఇలా ఓన్లీ సబ్జెక్ట్ అనేది మాత్రం మారుతుంది. రాజ్భాషకు సంబంధించి కూడా సేమ్. ఫస్ట్ పేపర్ మాత్రం సేమ్ ఉంటుంది. సెకండ్ పేపర్లో స్ట్రీమ్ స్పెసిఫిక్ పేపర్ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పేపర్ 2 అనేది ఉంటుంది. ఇక్కడ ఈ 2 మెయిన్స్ అయిపోయిన తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ అని మ్యాండేటరీగా పెట్టేది ఒక ఎంసీక్యూ బేస్డ్ 90 నిమిషాల డ్యూరేషన్లో ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో 50 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయితేనే మనకి పోస్ట్కి సంబంధించి జాబ్ ఇస్తారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫేజ్ 1 అంటేనేమో ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి మనకు తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఇవి ప్రిలిమినరీకి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్. ఇక మనకు మెయిన్స్కి సంబంధించి ఫేజ్ 2లో మెయిన్స్కి సంబంధించి కానీ, ఫేజ్ 3లో సైకోమెట్రిక్ టెస్ట్కి సంబంధించి కానీ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక అప్లికేషన్ ఫీజు నాట్ రీఫండబుల్. ఇది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి సంబంధించి అప్లికేషన్ ఫీజు 0. ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపాయలు ఉంటాయి. టోటల్గా 150 అయితే పే చేయాలి. ఇంకా అదర్ కేటగిరీకి సంబంధించి 700 రూపాయల అప్లికేషన్ ఫీజు, 150 ఇంటిమేషన్ ఛార్జెస్, మొత్తం 850 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక తర్వాత అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ కట్టాలి, ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది ఫోటో మాత్రం 4.5 x 3.5 ఉండాలి. సిగ్నేచరు బ్లాకింగ్తో పెట్టి ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసి ఉండాలి. హ్యాండ్ రైట్తో డిక్లరేషన్ రాసి ఉండాలి. క్యాపిటల్ లెటర్లో సిగ్నేచర్ ఉండకూడదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ వీడియోలో ఫస్ట్ చెప్పినాం. మళ్ళీ లాస్ట్కి 27 జూలై 2024 ఈ రోజు నుంచి 15 ఆగస్ట్ 2024 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇట్లా మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.